పుంగనూరులో టీడీపీ నేతలే తమపై దాడులు చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసిన వాళ్లే తమపై కేసులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని జరుగుతున్న రాజకీయ దాడులను పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై తాను విచారణకు సిద్ధమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానంటున్న ఎంపీ మిథున్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మిథున్ రెడ్డి గారు ఉన్నారు. ఎంపీ సమావేశం జరిగింది మాజీ సీఎం జగన్ గారి అధ్యక్షతన. ఏంటి సార్ సమావేశంలో ఏ అంశాలు చర్చిస్తూ ఉన్నారు? బుధవారం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన నిరాహార దీక్ష, ఢిల్లీలో తలపెట్టిన నిరాహార దీక్ష కానీ, అదేవిధంగా పార్లమెంట్లో అనుసరించాల తీరు కానీ ఏ అంశాలు ప్రస్తావించాలో ఇప్పుడు చర్చిస్తాము. ముఖ్యంగా ఈ కార్యకర్తలపైన, క్యాడర్ పైన జరిగే అన్యాయాలు, హత్యలు, అదేవిధంగా విభజన చట్ట హామీలు కానీ రాష్ట్రానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ మేలు జరిగే విధంగా ఏ విధంగా మేము అనుసరించాలో అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. సో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఈ పార్లమెంట్ సెషన్లో మీరు ఏమైనా చర్చించే అవకాశం ఉందా, లేవనెత్తే అవకాశం ఉందా? 100% ప్రత్యేక హోదా అనేది రాష్ట్రాన్ని హక్కు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మన రాష్ట్ర ఎంపీలతో ప్రభుత్వము ఈరోజు ఫామ్ అయినప్పుడు దానికి ప్రత్యేక హోదా అనేది రాజకీయ పక్కన పెట్టి అందరూ కూడా కలిసికట్టుగా చేయాలి. ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం నాయకులు ప్రత్యేక హోదా కోసం వాళ్ళు లీడ్ తీసుకుంటే మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. రాజకీయాలు పక్కన పెడతాం. ప్రత్యేక హోదా విషయం అనేది స్టేట్కి సంబంధించింది. అంటే రాష్ట్రంలో ఈ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ప్రధానికి అదేవిధంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామంటారు. దీనికి సంబంధించి ఏమన్నా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగిందా? అపాయింట్మెంట్ అడిగారా మీరు? ఇప్పుడు చర్చించి చెప్తాం తదుపరి మీటింగ్. ఇంకోటి పర్సనల్గా మీ విషయానికి సంబంధించి పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. మీ పైన కూడా కేసు పెట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటి? ప్రధానంగా మీ వల్లే ఇదంతా జరిగింది అనేది ఒక ఆరోపణ టీడీపీ. ఇప్పుడు మేమేదో శాంతియుతంగా మా ఇంట్లో మేము ఉంటే ఇంటిపైన వందలాది మంది రాళ్లతో గొడవ చేసి మళ్ళీ హత్య నేరం నాపైనే పెట్టి మళ్ళీ నేనే కారకుడు అంటే నా నియోజకవర్గంలో నేను ఉండకుండా ఎక్కడికి వెళ్ళాలి? నన్ను ఎక్కడికి పంపిస్తారు? నా కాన్స్టిట్యూషనల్ రైట్. నా నియోజకవర్గంలో నేను తిరగడము, ప్రజల సమస్యలు పరిష్కరించడం నా రైట్. ప్రజలు ఎన్నుకునేది వాళ్ళ పనులు చేయడానికి. నేను నా నియోజకవర్గంలో తిరగడమే తప్పు. ఒకరోజు హౌస్ అరెస్టు, ఒకరోజు దాడులు చేసి మళ్ళీ నాపైన హత్యా నేరము ఇట్లా పెడితే ఎక్కడ న్యాయం ఎక్కడండి? ఇంకోటి, గతంలో ఎర్రచందనానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మీ పైన విమర్శ చేశారు. ఎర్రచందనం నేపాల్కి వెళ్ళింది, దాని వెనక మిథున్ రెడ్డి ప్రమేయం ఉంది, పెద్దిరెడ్డి గారి ప్రమేయం ఉంది, ప్రస్తుతం ఫైల్ నా దగ్గరకు వచ్చిందని కామెంట్ చేశారు. దీనిపైన ఏమంటారు? నేను పెట్టాను కదా, నేను సత్యశోధన పరీక్షకైనా రెడీ, ప్రూవ్ చేయి లేదా క్షమాపణ చెప్పని ఆ మాట పైన నిలబడినాను. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రత అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపైన కూడా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తామని ఎంపీ మిథున్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రమేష్, స్వతంత్ర టీవీ, అమరావతి నుంచి.